హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా, నష్టం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా? లాభం ఎక్కువ వస్తుందంటే ఏ కామెంట్ చేయండి, నష్టం ఎక్కువ అవుతుందంటే బి కామెంట్ చేయండి. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల్ల సోల్మాన్ గారు మనతోనే ఉన్నారు. ఆయన చాలా వరకు మనకు డౌట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి. అదే సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే పప్పు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, దేవుని దయ వల్ల. ఓకే, చాలా వరకు మనకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అదే అంటుంటారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్స్లో, కొంచెం చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి పప్పు గారు. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూసుకుందాం పప్పు గారు. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్లో పప్పు గారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్. అయితే లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ మనం మాట్లాడట్లా. ఇప్పుడు ఈక్విటీ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈక్విటీ ఫండ్స్ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేదాన్ని, షేర్స్ ఇన్వెస్ట్ చేసేదాన్ని ఈక్విటీ ఫండ్స్ అంటారు పప్పు గారు. అయితే డైరెక్ట్ స్టాక్స్ కొంటే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క రేట్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ స్టాక్ ఎంతండి ఈరోజు? జూన్ 2024 1,27,000. చిన్న వ్యక్తి ఒక నెలకి 500 కట్టుకోవాలి, నెలకి 1000 కట్టుకోవాలి. ఆ వ్యక్తి ఎంఆర్ఎఫ్ స్టాక్ కొనగలడా? ఒక్క స్టాకు 1,27,000. ఎంత సమకూర్చుకుంటూ కొనగలడు? సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే నెలకు 500 కట్టే వ్యక్తి కూడా, నెలకు 1000 రూపాయలు కట్టే వ్యక్తి కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎన్నుకుంటే ఫండ్ మేనేజర్ ఎంఆర్ఎఫ్ స్టాక్లో కూడా పెడతాడు. అంటే కొంచెం ఆ ఫండ్లో వివిధ వ్యక్తుల నుంచి వచ్చిన డబ్బు ఎక్కువ ఉంటుంది. నెలకు ఒక 100 కోట్లు 500 కోట్లు ఉంటుంది. ఎంఆర్ఎఫ్ స్టాక్ కూడా కొట్టాడు. ప్రపోర్షనేట్గా ఇతనికి యూనిట్స్ అలాట్ అవుతాయి. అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే చిన్న వ్యక్తులు కూడా, కొంచెం సంపాదించే వ్యక్తులు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే, చిన్న వ్యక్తులు కూడా నెలకి 500 1000 కట్టే వ్యక్తులు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే 30 నుంచి 50 కంపెనీస్లో పార్ట్ ఓనర్ అవుతారు. ఫస్ట్ అడ్వాంటేజ్. రెండవది ఏమిటంటే పప్పు గారు, డైరెక్ట్ స్టాక్ ఏ కంపెనీ అయినా కావచ్చు, అది హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇంకోటి కావచ్చు. డైరెక్ట్ స్టాక్ ఉంటే మీరు ఆ కంపెనీలో ఓనర్ అవుతారు, పార్ట్ ఓనర్. అయితే ఒకే కంపెనీలో మనం పెట్టుకుంటే హై రిస్క్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ సపోజ్ మేనేజ్మెంట్ లాభాలు రాకపోవటం వల్ల కావచ్చు, ఏదైనా ఫ్రాడ్ అవ్వచ్చు కావచ్చు, జీరో కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెడితే డైవర్సిఫికేషన్. మనకి ఆర్థిక సూత్రం ఏమిటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. ఒకే ట్రేలో అన్ని గుడ్లు పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది? ట్రే కింద పడితే అన్నీ పోతాయి. సో ఆర్థిక సూత్రం ఏమిటంటే మీ దగ్గర డబ్బు ఉంటే వివిధ రకాలుగా ఎఫ్డీలో పెట్టుకోండి, రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, వివిధ రకాలుగా పెట్టుకోవచ్చు. అందుకే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మళ్ళీ ఒక స్టాక్ కాకుండా 30 నుంచి 50 స్టాక్స్, అది 1000 కట్టనే, 5000 కట్టినాయి, 1,00,000 కట్టినాయి మంత్లీ, 30 నుంచి 50. మళ్ళీ ఒక రంగం కాదు, 10 నుంచి 15 రంగాలు. ఫినాన్స్ ఒక రంగం, ఫార్మా ఒక రంగం, బ్యాంకింగ్ ఒక రంగం, ఇన్ఫ్రా ఒక రంగం, అలా 10 నుంచి 10. ఎందుకు ఇన్ని రంగాలంటే రిస్క్ డైవర్సిఫికేషన్ అవటం కోసం, రిస్క్ తగ్గుతుంది. ఓకేనా పప్పు గారు? సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఫస్ట్ లాభాలు చెప్తున్నాను నేను. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆడే వాళ్ళకి కానీ, ఇంట్రాడే వాళ్ళకి కానీ, లేదంటే ఈ స్టాక్ కొనండి, ఈ స్టాక్ అమ్మండి అనే వాళ్ళకి చిన్న టిప్స్కే వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నారు. అసలు కొనటం కాదండి, వెబినార్స్ పెట్టి మీకు కొనటం ఎలాగో అమ్మటం ఎలాగో నేర్పించడానికే ఛార్జ్ తీసుకుంటున్నారు. అంటే చిన్న టిప్స్కే అమౌంట్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో నెలకు 500 కట్టే వ్యక్తి, 1000 కట్టే వ్యక్తికి కూడా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్. ఆ ఫండ్ మేనేజర్కి మళ్ళీ ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. సో తక్కువ ఖర్చుతో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఆ ఫండ్ మేనేజరు ఎప్పుడు ఏ రంగంలో స్టాక్స్ అమ్మాలి, ఏ రంగం సరిగా పెర్ఫామ్ చేయట్లేదు అవి చూసుకొని, ఏదైనా రంగం డౌన్ అయినప్పుడు మన దేశంలో కానీ, లేదా ఏదైనా రంగం బాగా పెరుగుతుందన్నప్పుడు ఆ రంగాల్లో స్టాక్స్ని పికప్ చేసుకుంటాడు, డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే.
మూడవది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పింది. అంటే సపోజ్ మ్యూచువల్ ఫండ్లో 12% రిటర్న్ వచ్చేది అనుకోండి, దాని అర్థం ఏమిటంటే ఎవ్రీ 6 ఇయర్స్కి ఫండ్ డబుల్ అవుతూ ఉంటుంది. రూల్ ఆఫ్ 72. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. సో దీర్ఘకాలం, చిన్న ఏజ్లో స్టార్ట్ చేసి దీర్ఘకాలం ఎవరున్నారో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. మరి ఉదాహరణ ఏంటి? సెన్సెక్స్ 79లో స్టార్ట్ అయింది, కరెక్ట్గా 45 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉంటే కూడా ఈరోజు 76,693 7th జూన్ అరౌండ్ 14% CAGR రేట్ని ఇచ్చింది, 14%. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి. 4వది ఏమిటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటే ఏంటంటే సామాన్యమైన భాషలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి ఏక మొత్తంలో పెడతాము, రెండోది సిప్ రూపంలో పెడతాం. ఒకటేసారి పెడతాము, లేదంటే నెల నెల కట్టడం, వీక్లీ కట్టడం, రోజు కట్టడం. నెల నెల కట్టడం ఎన్నుకున్నాం అనుకోండి, దాన్ని సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మంత్లీ. ఈ సిప్లో పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే మార్కెట్ పెరిగితే మనం మొదటి నెల పెట్టిన డబ్బు నెక్స్ట్ మంత్కి మార్కెట్ పెరిగింది అనుకోండి, మన డబ్బు పెరుగుతుంది. మార్కెట్ తగ్గిందనుకో మనం బయ్యర్స్, కొనేవాళ్ళం. మనం కొనేవాళ్ళకి షేర్ తగ్గిందనుకోండి లాభమా నష్టమా? అమ్మేవాడికి నష్టం, అవును, కొనేవాడికి లాభమే. ప్రతి నెల మనం కొంటున్నాం. సిప్ అంటే ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పెట్టుకున్నాం. గోల్ ఓరియంటెడ్, లక్ష్యం ఓరియంటెడ్ పెట్టాలి. మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల మనం కొనటం వల్ల యూనిట్స్, మార్కెట్ పెరిగితే NAV పెరుగుతుంది, యూనిట్ వాల్యూ పెరుగుతుంది. మార్కెట్ తగ్గినప్పుడు NAV తగ్గుతుంది. మనం కొనేవాళ్ళం కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ మనకి ఎక్కువ జమ అవుతూ ఉంటాయి. సో మనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దీన్నే రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు, యావరేజ్ ప్రైస్. ఈ 4 అడ్వాంటేజ్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి? సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయని ఎవరో మాలాంటి వాళ్ళు చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు, వస్తారు. మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వస్తే వాళ్ళ రిస్క్ ఎపటైట్, ఎంత రిస్క్ భరించగలరు వాళ్ళు, వాళ్ళ లక్ష్యం ఏమిటి, వాళ్ళ వయసు ఎంత, ఇవన్నీ మేము బేరీజ్ వేసుకొని వాళ్ళకు ఒక సలహా ఇస్తాం, వాళ్ళకి ఫండ్ సూచిస్తాం. మా ద్వారా కాకుండా డైరెక్ట్గా వచ్చారు, అవగాహన లేదు. మ్యూచువల్ ఫండ్స్లో నంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే ఎన్ని స్కీమ్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థలో 500 స్కీమ్స్ కూడా ఉంటాయి. ఏ స్కీమ్ తీసుకోవాలి, ఆయన ఏజ్కి ఏ స్కీమ్ తీసుకోవాలి, ఆయన లక్ష్యానికి ఏ స్కీమ్ తీసుకోవాలి, వేల స్కీమ్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. అది ప్రతికూలత, డిసడ్వాంటేజ్. అంటే వాళ్ళకి తెలియదు. మా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లేదంటే ఫినాన్షియల్ అడ్వైజర్ ద్వారా వెళ్తే ఓకే. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ ఇంత ప్రాచుర్యము పొందలేకపోవడానికి ఒక కారణం నంబర్ ఆఫ్ స్కీమ్స్. అంటే ప్రతి లక్ష్యానికి అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. యాంఫీ గైడ్లైన్స్లో ఒక రోజుకి మ్యూచువల్ ఫండ్ ఉంది, నెల రోజులకి ఉంది, 1 ఇయర్కి ఉంది, 10 సంవత్సరాలకు ఉంది. ఏది తీసుకోవాలి, దేనికోసం ఏది తీసుకోవాలో తెలియదు, కన్ఫ్యూజన్, స్కీమ్స్ ఎక్కువ. రెండవది ఏమిటంటే డైవర్సిఫికేషన్ అడ్వాంటేజ్ రిస్క్ తగ్గిస్తుంది. డైవర్సిఫికేషన్ డిసడ్వాంటేజ్ ఎప్పుడంటే సపోజ్ కొన్ని స్టాక్స్, ఇప్పుడు మనకి భారతదేశంలో స్టాక్ మార్కెట్లో సుమారుగా 4-5 వేలు స్టాక్స్ ఉన్నాయి. సెన్సెక్స్ అంటే 30 కంపెనీస్ BSE స్టాక్స్, నిఫ్టీ అంటే 50 కంపెనీస్ NSE స్టాక్స్. అయితే గత 20-25 ఏళ్ళలో కొన్ని కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అయినాయి. అంటే తక్కువగా స్టార్ట్ అయ్యి కోట్లు గురిపించినాయి. HDFC బ్యాంక్ కానీ, TCS కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ స్టార్ట్ అయినప్పుడు తక్కువ అమౌంట్తో స్టార్ట్ అయ్యి IPO టైంలో కోట్లు గురిపించినాయి. అయితే మనకు డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఏమిటంటే డైవర్స్ మ్యూచువల్ ఫండ్లో మ్యాక్సిమం అమౌంట్ పెట్టేది 10%. ఏ కంపెనీలో అయినా 10% కంటే ఎక్కువ పెట్టరు. డైవర్సిఫైడ్లో మనం 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు మాత్రం టాప్ కంపెనీలో 10 రూపాయలు పెడతారు. అయితే మల్టీ బ్యాగర్స్ అయితే కూడా మనం 10% పెడతాం. అంటే లాభము మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళదు డైవర్సిఫైడ్లో. ఓకేనా పప్పు గారు? అంటే డైరెక్ట్ స్టాక్స్ కొంటే ఒక్కోసారి కొన్ని కంపెనీస్ జీరో అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని మల్టీ బ్యాగర్స్ అయినాయి, కొన్ని జీరో అయినాయి, కొన్ని ప్రాఫిట్ లేకుండా అక్కడక్కడ ఉండే ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఉంటే ఆ రిస్క్ హై
రిటర్ను హై రిస్క్ లేకపోతే ఏం రాకుండా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కొంటే ఏంటంటే ఒక 12%, ఒక 15%, ఒక 18%, ఒక 8%. ఫండ్ మేనేజర్ యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆ సెక్టార్ యొక్క డిఫరెంట్ డైవర్సిఫైడ్ సెక్టర్ సామర్థ్యం బట్టి మినిమం ఇంతని గత చరిత్ర ఆధారంగా చూస్తే సెన్సెక్స్ 14%, సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లోనే పెట్టారనుకోండి 14% వచ్చింది. అంటే ఇక్కడ ప్రతికూలతలు ఏంటంటే వేలకు వేల స్కీమ్స్. ఇంకొకటి ఏమిటంటే ఏదైనా మల్టీ బ్యాగర్ స్టాక్ ఉన్నప్పుడు దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం 10% మాత్రమే పెడతాం కాబట్టి కోట్లు కురిపించే కోట్లు కూడా మనం ఏంటంటే 10% పెడతాం. అంటే మనం ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ రిస్క్ని చూసుకొని డిసడ్వాంటేజ్లో ఇవి కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. డైరెక్ట్ స్టాక్స్ కొంటే మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కంటే మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. డిసడ్వాంటేజ్తో పోలిస్తే అడ్వాంటేజెస్ ఎక్కువ. ఓకే. సో మనం మ్యూచువల్ ఫండ్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తామంటే చిన్న వ్యక్తి కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చాయి. కాకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా నాలెడ్జ్తో రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, రిస్క్ ఉంటుందని అర్థం చేసుకొని రిస్క్ అనుగుణంగా మ్యూచువల్ ఫండ్లో ఒక పద్ధతి ప్రకారం నాలెడ్జబుల్గా పెడితే ప్రతిఫలం ఉంటుంది. ఓకే, సూపర్ సార్. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పారు, చాలా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి పప్పు గారు.